సో వరంగల్ జిల్లా నర్సంపేటకు సంబంధించినటువంటి నిన్న ఒక వార్త అయితే దాదాపుగా కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు అధికారులకు మాత్రం చేరవేసే విధంగా మాత్రము ప్రతి ఒక్కరు షేర్ చేస్తూ ఉన్నారు. నిన్న నర్సంపేట పట్టణంలోని కర్ణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జరిగిన ఘటన అంటే హాస్పిటల్ ముందు ఒక బాధిత మహిళ తనకు అన్యాయం జరిగింది, తన గర్భసంచిని తీసేసిళ్ళు, తర్వాత తన తెలియకుండానే అంతా జరిగింది, తనకు అబార్షన్ చేసిళ్ళు అంటూ అక్కడ ఆందోళన నిర్వహించింది. ఆ సందర్భంలో అందరి టీవీ మరి అక్కడ ఆసుపత్రిలోని డాక్టర్లను కలిసే ప్రయత్నం చేయగా మరి లోపలికి వెళ్ళినటువంటి అందరి టీవీని బయటికి వెళ్ళాలని చెప్పేసి సంబంధించి నెట్టివేసే క్రమాన్ని మనం ఇక్కడ వీడియో విజువల్గా మీరు చూడవచ్చు. అంటే వీళ్ళు ఎలా ఉందంటే మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, మేము ఏం చేసిన నడుతుంది, అధికారులు మేము చెప్పినట్టు వింటారు అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా వేరే రకంగా ఉన్నాయనేది వీళ్ళకి మనకు ఒకసారి మనం చూడవచ్చు. అక్కడ సమాధానం చెప్పేవారు ఎవరు లేరు, పేషెంట్లు సిబ్బంది తప్ప ఒక డాక్టర్ కూడా అందుబాటులో లేడు. వాళ్ళు అడిగితే ఏమంటారంటే డాక్టర్లు లంచ్ వినరు, ఆ లంచ్ విన డాక్టర్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. మరి పోనీ అక్కడ యాజమాన్యం ఉందా అంటే లేదు. అది నడిపించేటువంటిది హాస్పిటల్కి సంబంధించి మనం చూస్తే ఆడ బోర్డు, బయట హాస్పిటల్కు బోర్డు లేదు, కేవలం లోపల మాత్రం డాక్టర్ల పేరుతో మీరు చూడవచ్చు ఆ పట్టిక ఉన్నది. సో ఆ సంబంధించినటువంటి దాంట్లో ఎవరు అందుబాటులో లేరు. మరి ఆ మహిళ చెప్పే సంబంధించిన దానిపైన డాక్టర్ల వివరణ తీసుకుందామని చెప్పేసి ప్రయత్నం చేస్తే సిబ్బంది మాత్రం దురుసుగా ప్రవర్తించడము, బయటికి పోవాలని చెప్పేసి నెట్టివేసే పరిస్థితి మనం అక్కడ చూడవచ్చు. అంటే వాళ్ళని ఎవరూ ప్రశ్నించవద్దు, వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది, ఏది చేసినా మేము చెల్లుతుందనే ఆలోచనలో ఆ ఆసుపత్రి ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. అంటే అక్కడ అసలు ఆసుపత్రి నడిపిస్తారా, మీరు అబార్షన్ల సెంటర్ నడిపిస్తున్నారా అంటూ మాత్రం ఇప్పటికే అక్కడ వచ్చిన వారు అయితే ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. మొత్తానికి అధికారులు మరి ఈ ఆసుపత్రి పైన చర్యలు తీసుకుంటారా లేరా అని మాత్రం మనం వేచి చూడాలి.